ఒక కోడి పెట్ట. ఎన్ని గుడ్లు పెడతావు పెట్ట? కోడి పెట్ట ఎన్ని గుడ్లు పెడుతుంది అమ్మలో? 10, 15, 20 పెట్టిన తర్వాత పొదిగిన తర్వాత కొన్ని కోళ్ళు బయటకు వస్తాయి కదా, కోళ్ళు. ఆ కోడి ఆ పిల్లలు చక్కగా కిక్కి అనుకుంటూ ఆడుకుంటున్న సమయంలో మరొక కోడి పెట్ట దాన్ని చూస్తుంది. చూసి అబ్బా ఆ తల్లి ఆ కోడి పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నాయి, నేను కూడా కొన్ని పిల్లల్ని పొదగాలి అనుకుని ఆ కోడి పెట్ట దగ్గర, పిల్లలు కలిగిన కోడి పెట్ట దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కోడి పెట్ట, అమ్మా భలే ఉన్నా, నీ పిల్లలు కూడా చాలా బాగున్నారు, ఎట్లా ఇన్ని పిల్లలు నీకు వచ్చినాయి అని అడుగుతుంది. ఆ కోడి పెట్ట అంటుంది, అమ్మా 15-20 గుడ్లు పెట్టాను నేను. ఆ 15-20 గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లని ఒక చోట చేర్చుకుని నీళ్ళు, తిండి తిప్పలు, నీళ్ళు పాలు లేకుండా ఆ గుడ్లపైనే పొదిగి, ఏమి అంటే తిండి సరిగ్గా తినలేదు, నీళ్ళు సరిగ్గా తాగలేదు, ఆ గుడ్ల మీదే నేను పొదిగి ఈ పిల్లలను చేసుకుని వీటితో సంతోషపడుతున్నాను అని ఆ కోడిపెట్ట చెప్పింది. అమ్మో అనుకుని కోడిపెట్ట వచ్చేసి, నేను కూడా కొన్ని పిల్లల్ని చెయ్యాలి, అంతేనా, నేను కూడా కొన్ని పిల్లల్ని చెయ్యాలి అనుకుని, పిల్లల్ని చేయాలంటే ఏం చేయాలి? గుడ్లు పెట్టాలి. అమ్మో 15 రోజులు గుడ్లు పెట్టాలా, 20 రోజులు గుడ్లు పెట్టాలా? నేను గుడ్లు పెట్టను, ఎక్కడైనా గుడ్లు దొరికితే ఆ గుడ్ల మీదకి వెళ్ళి నేను పొదుగుతాను అనుకుని సర్చింగ్ చేస్తాం. ఎక్కడైనా గుడ్లు దొరుకుతాయా, ఎక్కడైనా గుడ్లు తేరగా ఉండయా గుడ్లు దొరకటానికి, ఏమా ఎక్కడైనా గుడ్లు దొరుకుతాయా అనేసరికి ఒక పక్షి చెట్టు మీద నుంచి చూసి ఈ కోడి పెట్టినది, ఎందుకు అలా నువ్వు కంగారుగా తిరుగుతున్నావు, ఎందుకు అలా వెళ్తున్నావు అంటే, లేదు నేను కొన్ని కోడి పిల్లలను చేయాలి అన్నప్పుడు ఈ పక్షి అంటుంది, కోడి పిల్లలు చేయాలంటే ముందు కోడిగుడ్లు పెట్టాలి కదా అంటే, కోడిగుడ్లు అంత కష్టం ఎవరు పడతారు? ఆ కష్టం ఎవరు పడతారు? 10 రోజులు పెట్టాలి, నేను ఎక్కడ పెడతాను? పెట్టలేను, నాకు గుడ్లు కావాలి అంటే ఈ పక్షి అంటుంది, నువ్వు చేసేది చాలా రాంగు, వేరే వాళ్ళ గుడ్ల మీద పొదుగుతానంటే నువ్వు అంటే, ఈ పక్షిని చూసి కోడి పెట్ట అంటుంది, ఏమంటుంది, కుళ్ళిపోద్దానివి, స్వప్నాంతానివి, నేను బాగుపడతాను నీకు ఇష్టం లేదు, నేను పిల్లలు చేయటం నీకు ఇష్టం లేదు అందంతే, నీ కర్మ నువ్వు అనుభవిస్తావంది. ఏం చెప్పిందంటే మంచి మాట చెప్పింది. ఆ పెట్ట రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. ఎందుకని గుడ్లు పెట్టకుండా గుడ్లు చూసుకుంటుంది. అది ఎవరు చూశారు? ఒక పక్షి చూసింది, హెచ్చరిస్తుంది, నువ్వు రాంగ్ మార్గంలో వెళ్తావు, నువ్వు సరైన మార్గంలో వెళ్తలేదు, నువ్వు గుడ్లు నువ్వు పిల్లలను చేయాలంటే, నువ్వు పిల్లలను కనాలంటే, నువ్వు పిల్లలను చేయాలంటే నువ్వు గుడ్లు పెట్టాలి అని చెప్తుంటే, సైతానా నేనంటే నీకు గిట్టదు, నేనంటే ఇష్టం లేదు, నన్ను పాడు చేయటకు చూస్తున్నావు, దురాత్మ, నీ కళ్ళలో నిప్పులు పోసేసుకుంటున్నావు, పో సైతాన్ వెళ్ళిపో అంటే, ఇది సైతాన్ అయ్యుండి పక్షిని సైతాన్ అంటుంది. సరే నీ కర్మ అనుభవించు అనేసి ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్ళింది. తర్వాత కొన్ని గుడ్లు దొరికినాయి. అబ్బా దేవుడు ఎంత మంచోడో, నేను గుడ్లు పెట్టకుండానే నాకు గుడ్లు దొరికినాయి అని వెళ్ళి ఆ గుడ్ల మీద పొదవటం ప్రారంభించింది. ఆ గుడ్ల మీద పొదవటం ప్రారంభించి అనుకుంటుంది, అబ్బా దేవుడు ఎంత మంచోడో, నేను కష్టపడకుండా నా గుడ్లు వచ్చేసి, నేను కష్టపడకుండా నా గుడ్లు వచ్చేసి, నేను కష్టపడకుండా గుడ్లు వచ్చేసి అనుకుంటా పొదుగుతూ ఉంది. తర్వాత పిల్లలను చేసింది. ఆ పిల్లలు ఏ పిల్లలమ్మా? ఏం పిల్లలు? బయటకు వచ్చేసరికి ఏం పిల్లలు? పాము పిల్లలు. నా పిల్లలయ్యి, నా పిల్లలు నాలాగా ఉండాలిగా, నా పిల్లలు నాలాగా ఉండాలి. దుష్టుని వెంబడించేవాడు దుష్టుని కంటాడే కానీ మంచిని కంటాడమ్మా? ఏమ్మా, సైతాను వెంబడించేవాడు, సైతాను మాటలు వస్తాయి కానీ నోటంట మంచి మాటలు వస్తాయా? దురాత్మను వెంబడించేవాడు చూపులు దురాత్మకు సంబంధించిన చూపులు ఉంటాయి కానీ మంచి చూపులు ఉంటాయా? దురాత్మను వెంబడించేవాడు ఆడి నడవడిక మంచిగా ఉంటుందా? దురాత్మకు సంబంధించిన నడవడికగా ఉంటుందా? దురాత్మకు సంబంధించిన నడవడికగా ఉంటుంది. ఈ కోడిపెట్ట దేన్ని అనుసరించింది? సైతాను యొక్క ఆలోచనలు చొప్పున వెళ్ళిపోయిందా లేదా?
ఈ పక్షి ఏమంటుంది, అమ్మా నువ్వు గుడ్లు పెట్టమ్మా ఫస్ట్, నీకు పిల్లలు వస్తారు అంటుంది. ఇదేమంటుంది, సైతానప్ప స్వప్నార్థనపో, నీ కళ్ళలో నొప్పులు వేసుకున్నావు, నీ కళ్ళలో నొప్పులు వేసుకున్నావు, పో సైతానా, ఇదిగో నేనంటే గిట్టదా, నా కుటుంబానికి గిడతా అని ఆ పక్షిని హేళన చేస్తూ పక్షి ఇది ఎవరి మార్గంలో వెళ్తుంది, సైతాను మార్గం. సైతాను మార్గంలో వెళ్ళింది. సైతాను క్రియలు చూద్దాం, మంచి క్రియలు చూద్దాం. ఏమ్మా, సైతాను మార్గంలో వెళ్ళేవాళ్ళు, దురాత్మని యొక్క మార్గంలో వెళ్ళేవాళ్ళు మంచి క్రియలు చూస్తారా, చెడ్డ క్రియలు చూస్తారా? చెడ్డ క్రియ. దేవుని మార్గంలో వెళ్ళిన వాళ్ళు మంచి క్రియలు చూస్తారా, చెడ్డ క్రియలు చూస్తారా? మంచి క్రియలు చూస్తారు. ఎప్పుడైతే గుడ్డులు పగిలి పిల్లల పైకి వస్తున్నాయో ఇది ఆశ్చర్యపోతుంది. ఏంటి ఇదేంటి బారుగా ఉంది, ఈ పిల్ల ఏంటి బారుగా ఉంది, ఈ పిల్ల ఏంటి బారుగా ఉంది, మచ్చలు ఉన్నాయేంటి, నా ముక్కేది అంటే ఏం బయటకు వచ్చినాయి, పాము పిల్ల. అమ్మో నాలాగలేవు తప్పించుకుందాం అనేసరికి ఆ వచ్చిన పిల్లలన్నీ మెడ ఒకటి పట్టుకుంది పాము పిల్లలు, కాళ్ళు ఒకటి పట్టుకుంది పాము పిల్ల, ఇది రెక్కలు ఒకటి పెట్టుకుని ఆ కోడిలో ఉన్న రక్తాన్ని మొత్తాన్ని పీల్చేసి చంపేసి, నన్ను వదులు. దురాత్మ యొక్క మార్గాన్ని అనుసరించేవాడు, దుష్ట మార్గాన్ని అనుసరించేవాడు దుష్టత్వాన్ని కంటాడు కానీ మంచిని కంటాడండి. సైతాను మార్గంలో వెళ్ళాడు, మంచిని ఆలోచిస్తాడా, చెడ్డ. నువ్వు అక్కడ పడిపోయి గిలగిల కొట్టుకున్న ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా పోయిరు. ఎందుకంటే దురాత్మతో నింపబడిన వారి స్వభావం అంత కఠినంగా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే ఈ కోడిపెట్ట ఆ పక్షి మాట వినకుండా దురాత్మ అంటే దాని ఆలోచనల ప్రకారం వెళ్ళిందో అది దేన్ని కందంటే మరణాన్ని కంది. నువ్వు మంచి మార్గంలో వెళ్ళావు అనుకో, నువ్వు వెళ్తూ ఉన్నావు అనుకో, దేవుడు మంచిలో అయిపోస్తాడు. చెడ్డ మార్గంలో వెళ్ళావు అనుకో, నువ్వు దేన్ని కంటావు అంటే మరణాన్ని కంటావు.